అలాగే మేడం యోగా అసలు ఇంతసేపే చేయాలి అని ఏమైనా రూల్ ఉందా? అంటే ఓ అరగంట, గంటే చేయాలా అలా ఏమైనా రూల్ ఉందా? లేదు అంటే ఎంతసేపైనా చేయొచ్చా? అదే అలాగే ఏ సమయంలో చేస్తే బాగా ఎఫెక్టివ్ మేడం? మార్నింగ్ ఇందాక మనం అనుకున్నట్టుగానే మార్నింగ్ ప్రాక్టీసెస్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ అండి. స్పెషల్లీ మార్నింగ్ 4 to 6 మధ్య చేసే ప్రాక్టీసెస్ చాలా మంచిది. అయితే మార్నింగ్ చేయలేని వాళ్ళు వేరే టైంలో కూడా చేసుకోవచ్చు. ఎంతసేపు చేయాలి? ఒక గంట ప్రాక్టీస్ చేస్తే మంచిదండి. ఎందుకంటే మనకి ఇట్ వర్క్స్ యాజ్ ఏ ఛార్జింగ్ అనమాట. బాడీకి ఒక గంట మనం ఛార్జ్ చేసుకొని మనం ఏ డ్యూటీ చేస్తున్నా పర్వాలేదు, ఎలాంటి ఉద్యోగ వ్యాపారం ఎలాంటి పని చేస్తున్నా కూడా ఒక్కసారి ఒక 1 hour ప్రాక్టీస్ చేసుకొని మిగిలిన పనులు చేసుకుంటే ఆ రోజు అనేది వాళ్ళకి చక్కగా సాఫీగా గడుస్తుంది, స్ట్రెస్ లేకుండా ఉంటారు, ఆరోగ్యం కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. లేదు ఆ గంట సేపు టైం తీయలేము అనుకునే వాళ్ళు మినిమం అర్ధగంట అంటే ½ an hour టైం కేటాయిస్తే చాలా మంచిదండి. అది కూడా మరి రోజు చేయలేము అనుకునే వాళ్ళకి ఇంకొక మినహాయింపు ఏంటంటే వీక్లీ 3 సార్లు అలా గంట సేపు. మరి వీక్లీ 3 సార్లు అన్నప్పుడు రోజు గంట సేపు చేయాలి. అంటే ఎందుకంటే మన శరీరాన్ని కాస్త శ్రమ పెడితే అది మంచి రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి మనం. ఎందుకంటే మన శరీరం మీద పెట్టే అది ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, చక్కగా దాని మీద మనం టైం కేటాయిస్తే అది మనకి ఇంకా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అది మన ఇమ్యూనిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది. దానివల్ల మనం బయట నుంచి వచ్చే రకరకాల ఫోర్సెస్ని కూడా తట్టుకోగలుగుతాము, మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. జిమ్ చేసేవాళ్ళు ఈ యోగా చేయక్కర్లేదా? లేదంటే అసలు యోగా చేసేవాళ్ళు జిమ్ చేయక్కర్లేదా? ఎందుకంటే దీనేమో స్ట్రెంథనింగ్ అంటారు, యోగాకి మాత్రం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ అంటారు. సో రెండూ చేయాలా? లేదంటే ఇది చేస్తే ఇది అక్కర్లేదు అలా ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు యోగా చేస్తేనే బెస్ట్ అంటానండి. ఎందుకంటే యాజ్ ఏ యోగా ట్రైనర్గా యోగాన్ని నేను చేస్తున్నాను, అందరికీ చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి ఐ ఆల్వేస్ ప్రిఫర్ యోగా. బట్ జిమ్ కొంతమంది చేస్తారు, తప్పులేదు. కాకపోతే జిమ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓన్లీ మన కండరాలు బాగా పెంచుకోవడము ఇలాంటి థీమ్లోనే ఉంటుంది, ఒక ఎక్సర్సైజ్ మోడల్గా నడుస్తుంది. బట్ అక్కడ బ్రీతింగ్ గురించి ఎలాంటి ఆలోచన ఉండదు. బట్ వేరాజ్ మనం యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ప్రతి ఒక్క మూమెంట్లో ప్రతి ఒక్క ఆసనంలో బ్రీత్ని కూడా జోడించి చేస్తాం. ఇక్కడ ఇట్ క్రియేట్స్ వండర్స్. ఎంత బాగా అంటే మనకి ఇది ఫిజికల్ యాక్టివిటీ ఒకటే కాకుండా మానసికంగా మెంటల్గా కూడా విల్ బికమ్ స్ట్రాంగ్. దట్ యూ విల్ నాట్ గెట్ ఇన్ ద జిమ్ ఎక్సర్సైజెస్. ఓన్లీ యూ విల్ సీ ద అవుటర్ అడ్వాంటేజెస్ ఏదైతే చూపిస్తుంటారో అవి మాత్రమే వస్తాయి. అలా అని అది తప్పు అని నేను అనను, కానీ ఇలా చేస్తే మీకు ఓవరాల్ బెనిఫిట్ ఉంటుంది. ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్గా అవుతాం. అంటే మనకి ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా ఎప్పుడు చూడకూడదు యోగాని. మనము కొన్ని రోజులు చేస్తూ ఉంటే ఆ యోగా అనేది మనకు తెలియకుండానే దాని యొక్క మార్పులు మన మానసికంగా కూడా ఎంతో చేంజ్ అవుతాం మనం. అంత మంచి వండర్ఫుల్ సబ్జెక్ట్ యోగా అనేది.